Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. So ee roju manam last moment lo ఏది చేస్తే మీ ఎంసెట్ ర్యాంక్ బిస్కెట్ అవుతుందో అవన్నీ డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవబోతుంది. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. సో ఐ టెల్ యూ 5 థింగ్స్ విచ్ యూ షుడ్ నాట్ డూ. అగైన్ మళ్ళీ చేస్తే మాత్రం ఇంకా మీ ఇష్టం ఇంకా. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఏంటి సార్? వెల్, స్కిప్పింగ్ ద చాప్టర్స్ చేయకండి. ఎందుకో చెప్తాను మీకు. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఎలా అంటే మనం ఈ చాప్టర్ నుంచి పక్కా ఈజీ క్వశ్చన్ వస్తుంది, ఈ చాప్టర్ నుంచి పక్కా డిఫికల్ట్ క్వశ్చన్ వస్తుందని చెప్పలేము. మీరు కావాలంటే 2022, 2021, 2020 పేపర్స్ ఒక్కసారి అనలైజ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఓకే, ఈ టాపిక్స్ ఉంటాయి, ఈ చాప్టర్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి అంతగా ఈజీగా అర్థమయ్యే చాప్టర్స్ కావు, కొంచెం కష్టమే. కానీ మీరు ఈ చాప్టర్స్ నుంచి కూడా డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఈ 2022, 2021 పేపర్స్లో కనిపిస్తాయి మీకు. మీరు ఒక్కసారి చూడండి. ఓకే, సో వాట్ డస్ దాట్ మీన్? మనం చెప్పలేము. కొన్నిసార్లు కొన్ని చాప్టర్స్ నుంచి చాలా చాలా బేసిక్ లెవెల్, లిటరలీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడగచ్చు. సో అలాంటప్పుడు మీరు ఒక చాప్టర్ మొత్తంగా స్కిప్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు మీ మార్క్స్ అనవసరంగా, అంటే ఈజీగా తెచ్చుకునే మార్క్స్ మీరు కోల్పోయినట్టే కదా అక్కడ. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఒకవేళ మీరు ఒక చాప్టర్ లెట్స్ సే ఆ ఎంసెట్ లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వలేకపోయారు, ఓకే, మరి సార్ ఏం చేద్దాం ఈ టైంలో అంటే, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఐపీ లెవెల్ వరకు చూసుకోండి. మీ ఐపీ అంత ఎక్కువ ఏం చూసుకొని ఉంటారు కదా, ఎక్కువ అంటే ఐపీ లెవెల్ వరకు మన టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో, ఓకే, అది చూసుకోండి. ఫార్ములాస్ చూసుకోండి ఆ చాప్టర్లో. ఒక ఎగ్జాంపుల్గా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనుకుందాం, టెక్స్ట్ బుక్లో ఎంత ఉంది, ఆ ఫార్ములాస్ ఏమున్నాయి, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, ఓకే, ఒకసారి చూసుకోండి. 2022, 2021లో ఎలాంటి టైప్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడో చూడండి, ఒకసారి సాల్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ, డోంట్ స్కిప్ ఎనీ చాప్టర్. ఒకవేళ ఏదైనా చాప్టర్ మీకు కష్టంగా అనిపిస్తుంది, ఈ చాప్టర్ నా వల్ల అవ్వట్లేదు అనిపిస్తే డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ ఐపీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అందులో ఏదైతే ఫార్ములాస్, థియరమ్స్ ఉన్నాయో, సింపుల్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేయండి. అలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంసెట్ ఎగ్జామినేషన్లో. ఓకే, చలో, ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ, ఈ లాస్ట్ ఫేజ్లో మీరు ఏం చేస్తారంటే రివిజన్ ఎక్కువ చేస్తారు, ప్రాక్టీస్ తగ్గించేస్తారు, విచ్ ఇస్, లెట్ మీ టెల్ యూ గైజ్, ఇట్స్ ఎ బిగ్ బ్లండర్. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది ఒక సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కాదు భయ్యా, ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, రైట్? సో మీ చెయ్యి ఎంత ఫాస్ట్గా తిరిగితే ఎగ్జామినేషన్లో అంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. అలాంటప్పుడు మీరు లాస్ట్ 10 డేస్లో మీ చేతులంతా పక్కన పడేసి, ఓకే, ఓన్లీ ఫార్ములాలు రివైజ్ చేసుకుంటా, మ్యాథ్స్కి చెప్తున్నా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా అప్లికబుల్. సరే, కెమిస్ట్రీలో కొన్ని గుర్తుండేవి ఉంటాయి, అగ్రీడ్, బట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో మీ చేయాలన్నీ, అంటే మీరు ప్రాక్టీస్ అంతా బంద్ చేసి ఫార్ములాలు రివైజ్ చేసుకుంటూ అనుకోండి, చెప్తున్నా, దట్ విల్ డెఫినెట్లీ రూన్ యువర్ ర్యాంక్. ఎందుకంటే ఆ మిస్ అవుతుంది. మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు, రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి వెంటనే అది ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ కానివ్వండి, చెయ్యి చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. మనకి ఇదేదో దోశలు వేస్తుంటాం కదా, అట్లా ఫాస్ట్గా తిరిగేస్తూ ఉంటుంది. నాకు తెలిసి యూ కెన్ రిలేట్ టు మీ, రైట్? సో అలా ఒకవేళ మీరు ఒక 7 డేస్ కానివ్వండి, ఒక 10 డేస్ సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ రివైజ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఆ డే ఆఫ్ ఎగ్జామినేషన్లో, ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఆ స్పీడ్ రాదు, అక్యురసీ రాదు, భయపడతారు మీరు. ఓకే, సో అందుకే అంటున్నా, ఎవ్రీ డే సరే రివైజ్ చేసుకోండి, బట్ మొత్తం రివిజన్కే మొత్తం పెట్టేసేయకండి. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ యూ, సరే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉన్నాయి, ఫార్ములాస్ రివైజ్ చేశారు, రోజంతా ఫార్ములాలు రివైజ్ చేస్తూ ఉండకండి. ఫార్ములాస్ రివైజ్ చేసినారు కదా, అయిపోయింది కదా, పక్కన పెట్టేసి ఒక 1 అవర్లో రివిజన్ కంప్లీట్ అవుతే ఇంకో నెక్స్ట్ 2-3 అవర్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో లాస్ట్ 10 డేస్లో ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ గైస్. కీప్ ఆన్ వర్కింగ్, కీప్ ఆన్ డూయింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ in your examination. Okay, chalo, the third important thing for you is mock papers. Sir, mock papers మీద
చాలామంది ఏం చేస్తారంటే ఈ టైంలో లాస్ట్ ఫేజ్లో రోజు ఒక 2 మాక్ టెస్ట్లు, రోజు 3 మాక్ టెస్ట్లు రాసిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అది కూడా రోజు 2 మాక్ టెస్ట్లు 3 మాక్ టెస్ట్లు రాసుకుంటూ వెళ్తారు. దానివల్ల ర్యాంక్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? అస్సలు అవ్వదు. చెప్తున్నా కదా, అస్సలు అవ్వదు. ఎందుకంటే మాక్ టెస్ట్లు ఎందుకు రాస్తామంటే ఏదో రాస్తున్నాం, ఏదో ఉద్యమంలా రాయడం దానికోసం కాదు భయ్యా. మాక్ టెస్ట్లు రాసేది అసలు మనకి ఎంత వచ్చో తెలుసుకోవడానికి, ఎంత స్కోర్ చేయగలుగుతున్నాం, టైం మేనేజ్మెంట్, టైం కరెక్ట్గానే యూజ్ చేస్తున్నామా ఎగ్జామ్లో, అండ్ దాంతో పాటుగా నాకు ఏ టాపిక్స్ కరెక్ట్గా అప్లై చేయగలుగుతున్నా ఎగ్జామ్లో, ఎక్కడ వీక్గా అనిపిస్తుంది, వాట్ ఆర్ ద వీకర్ ఏరియాస్ అనలైజ్ చేసి అకార్డింగ్లీ దానిపైన వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి దానిపైన వీ కెన్ వర్క్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి లుకింగ్ ఫర్ గైస్. ఓకే, సో మీరు కూడా ఏం చేస్తారంటే ఒక మాక్ పేపర్ రాయండి. ఓకే, ఆ తర్వాత అనలైజ్ చేయండి. సరే, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసాం. ఓకే, ఆ తర్వాత సరే ఈ చాప్టర్స్ పైన క్వశ్చన్స్ చేసా, వెరీ గుడ్. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి, మర్చిపోకండి. మాక్ పేపర్ అంటే నాకు ఏం రాదు అట్లా కాదు. ఏదైతే కరెక్ట్గా చేశారో టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఓకే, ఇది కరెక్ట్గా చేసిన అంటే నాకు ఈ చాప్టర్ నాకు వచ్చు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అని. అలాగే ఏ చాప్టర్ అయితే చేయలేకపోయారో, ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ చేయలేకపోయారో చూడండి, ఎందుకు చేయలేరు, ప్రాక్టీస్ చేయలేదా, ప్రిపేర్ అవ్వలేదా చాప్టర్ అంటే, సరే చెప్పాను కదా ఇందాక, అట్లీస్ట్ ఐపీ లెవెల్ ప్రిపేర్ అవ్వండి. లేదు ప్రాక్టీస్ చేశారు, ఆ చాప్టర్ మీరు చదివారు, కానీ ఎగ్జామ్లో మీరు ఆ క్వశ్చన్ చేయలేకపోయారు అంటే మేబీ సమ్హౌ ఆ కాన్సెప్ట్ మీకు అంత అర్థం కాలేదేమో, ఆ క్వశ్చన్లో యూజ్ చేసే కాన్సెప్ట్ మీకు అంతగా క్లారిటీ లేదేమో. సో ఒక్కసారి ఆ కాన్సెప్ట్ చూసుకోండి, అదే కాన్సెప్ట్ పైన ఇంకొన్ని క్వశ్చన్స్ చేయండి. ఓకే, సో ఇలా మీ ఏదైతే వీకర్ ఏరియాస్ ఉంటాయో ట్రై టు ఇంప్రూవ్ దాట్ గైస్. అండ్ ఎంత ఇంప్రూవ్ చేస్తే అంత మంచిది. ఇదంతా నేర్చుకుంది మీరు సెకండ్ మాక్ టెస్ట్లో అప్లై చేయండి. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. మాక్ టెస్ట్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే ఇలా వెళ్ళాలి. మన ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ ఉంది కదా, ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది, అలా ఉండాలి. సో ఫస్ట్ మాక్ టెస్ట్ వస్తే సెకండ్ మాక్ టెస్ట్లో ఖచ్చితంగా మీకు తెలియాలి దీనిలో ఇంప్రూవ్ అయినా. థర్డ్ మాక్ టెస్ట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ మీకు కనిపించాలి. అప్పుడే మీరు మాక్ టెస్ట్లని కరెక్ట్గా యూజ్ చేస్తున్నట్టు. సో రిమెంబర్ గైస్, ఎక్కువ మాక్ టెస్ట్లు రాస్తే ఎక్కువ మార్కులు రావు. డూ రిమెంబర్ దిస్. ఇన్ఫ్యాక్ట్ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, ఇంత ప్రీషియస్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇంకా. ఓకే, చలో. సో ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఇస్, ఇన్ఫ్యాక్ట్ థర్డ్ అయిపోయింది కదా, సారీ. సో ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఇస్, స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా. ఈ లాస్ట్ 10 days, ఈ లాస్ట్ ఫేజ్లో కొంచెం సోషల్ మీడియా తక్కువ వాడండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సరే యూట్యూబ్ అంటే స్టిల్ అగ్రీడ్, యూట్యూబ్ నుంచి కొంచెం మీరు చదువుతూ ఉంటారు, క్లాసెస్ వింటూ ఉంటారు, కంప్లీట్లీ ఫైన్. బట్ ఐ వుడ్ సే గైస్, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మూసేసేయండి. ఓకే, క్లాస్ విన్నారు, మంచిగా సబ్జెక్ట్ అంతా చదువుకున్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు, ఆపేసేయండి. ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ప్రాక్టీస్ చేయండి, చదువుకోండి. ఎందుకంటే ఈ లాస్ట్ మూమెంట్లో డిస్ట్రాక్షన్స్ అవన్నీ ఉండకూడదు. బికాస్ దిస్ ఈజ్ ఎ టైమ్ వేర్ యూ హ్యావ్ టు కీప్ మోటివేటెడ్ యువర్ సెల్ఫ్, కీప్ యువర్ సెల్ఫ్ వెరీ మచ్ మోటివేటెడ్. ఓకే, ఇప్పుడు ఫోర్త్ థింగ్, స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా సరే యూట్యూబ్ అంటే అగ్రీడ్, యూట్యూబ్లో నుంచి మీరు చదువుతూ ఉంటారు, కంప్లీట్లీ అగ్రీడ్ విత్ దాట్. బట్ యూట్యూబ్లో కూడా చదవడం కోసం మాత్రమే యూజ్ చేయండి. షార్ట్స్ లేదంటే వేరే వీడియోస్ అవన్నీ దిస్ ఈజ్ నాట్ ద టైం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ప్రపంచంలో ఉన్న టైం అంతా ఉంటుంది, మీకు ఏం కావాలంటే అది చేసుకొని రాబాయి. కానీ లాస్ట్ ఫేజ్లో మాత్రం ఖచ్చితంగా స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్ థింగ్స్. ఎంత వీలైతే అంత వీటి దగ్గరికి వెళ్ళకండి. ఓకే, ఎందుకంటే ఊరికే డిస్ట్రాక్షన్స్ అబ్బాయి. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, ఏదో కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. అది డెఫినెట్లీ ఎట్లంటే మైండ్ ఇప్పుడు మొత్తం సబ్జెక్ట్ పైనే ఉండాలి. ఎంత కాన్సెప్ట్ గుర్తుంది, అప్లై చేస్తున్నానా లేదా, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నానా లేదా, ఓకే ఇంకా ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వీటిపైన మీ మైండ్ ఉండాలి. కానీ కోహ్లీ ఎంత కొట్టిండు, ధోని ఎంత కొట్టిండు, ఎంత స్కోర్ కొట్టిండు, ఏం చేస్తున్నాడు, ఓకే ఈరోజు ఆర్సీబీ గెలిచిందా, సిఎస్కే గెలిచిందా, ఈరోజు ఈ మూవీ వచ్చిందా, ఈ మూవీ హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా,
అవన్నీ ఎందుకు చెప్పండి, అవన్నీ మీరు ఎగ్జామ్ తర్వాత కూడా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ తర్వాత ఎంసెట్ తర్వాత మీకు మంచిగా 2-3 మంత్స్ అయితే పక్కాగా టైం దొరుకుతుంది మీ ఇంజనీరింగ్ స్టార్ట్ అవ్వడానికి. సో అప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు కదా. దిస్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ టైం. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ టైం వేర్ యూ కెన్ లిటరలీ డూ వండర్స్. ఎందుకంటే ఇదే టైంలో చాలామంది డిస్ట్రాక్ట్ అవుతారు. ఈ మన ఎంసెట్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఈ ఐపీఎల్, ఈ మూవీస్ సీజన్లో ఉంటుంది. సో చాలామంది డిస్ట్రాక్ట్ అయిపోతారు, అండ్ దాన్నే మీరు మీ అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోండి. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చదువుకున్నారనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఎంతమందిని మీరు క్రాస్ చేస్తారో, ఎంత అద్భుతమైన ర్యాంక్ వస్తుందో మీకు. సో డూ స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా. జస్ట్ ఏదైతే మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి తప్పితే వేరే దానికి యూజ్ చేయకండి. ఓకే, చలో. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఇస్ గైస్, స్టే పాజిటివ్. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ద రిజల్ట్. చాలామంది చేస్తుంటారు, సార్ పేపర్ టఫ్ వస్తుందా, పేపర్ ఈజీ వస్తుందా, సార్ నేను చేయగలుగుతానా లేదో, సార్ నేను ప్రాక్టీస్ చేస్తున్నా, క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కానీ ఎగ్జామ్లో వస్తుందో లేదో భయం వేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ద రిజల్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ద ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. రైట్, రిజల్ట్ గురించి పక్కన పడేసేయండి. రిజల్ట్ ఏదో ఒకటి సరే, ఆ రోజు ఏదో ఒకటి మీరు చేస్తారు, కానీ ఇప్పుడంటే మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఇగో ఈ లాస్ట్ ఫేజ్, లాస్ట్ 10 days అయితే మీ చేతిలో ఉంది కదా. సో గివ్ యువర్ బెస్ట్ ఇన్ దిస్ లాస్ట్ 10 days. డోంట్ రియలీ థింక్ అబౌట్ ద రిజల్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు బీ కాన్ఫిడెంట్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ దట్ మీకు వచ్చు, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సూపర్గా చేస్తారని బిలీవ్ చేయండి. అండ్ గో టు ద ఎగ్జామ్, రైట్ ఇట్. ఆ తర్వాత చూద్దాం రిజల్ట్. చెప్పినా కదా, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇఫ్ యూ గివ్ యువర్ 100%, దెన్ డెఫినెట్లీ మీకు మంచి రిజల్టే వస్తుంది. ఓకే, సో దిస్ ఆర్ ద 5 things విచ్ యూ షుడ్ నాట్ ఫాలో. సో ఇవి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ని మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి, ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక బ్యూటిఫుల్ సెషన్ తోటి. టిల్ దెన్, టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.